బాహుబలి 2 ద కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుక హైదరాబాద్ లో కన్నుల పండుగగా జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడానికి ముందు కీరవాణి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అవి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అవేంటంటే, నేను రాజమౌళితో ఉన్నంత కాలం తనని ఎవరూ అందుకోలేరని చెప్పాడు. నేను రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పినప్పుడు కొంతమంది చాలా సంతోషించారు. నా రిటైర్మెంట్ పై ధైర్యంగా నేరుగా మద్దతు తెలిపిన వ్యక్తి అనంత శ్రీరామ్. సంగీత దర్శకుడు తమన్ నేను రిటైర్ అయ్యే సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. నా దగ్గర సహాయకుడిగా పనిచేసే జీవన్ ను 1కి 10 సార్లు ఆ విషయం గురించి అడిగాడు. తమన్ నాకు వీరాభిమాని, కానీ మంచి ప్రోగ్రామర్ అయిన జీవన్ అతనికి కావాలి. బుర్రలేని చాలా మంది దర్శకులతో పనిచేశాను. టాలీవుడ్ లో చాలా మంది దర్శకులకు బుర్ర లేదు. రాజమౌళి సినిమాలకు మాత్రమే అద్భుతమైన సంగీతం ఎందుకు ఇవ్వగలుగుతానంటే అతను నేను చెప్పేది ప్రతిదీ వింటాడు. నా కెరియర్ ని కొనసాగించాల్సి వస్తే నా శ్రేయోభిలాషుల కోసం పనిచేస్తా. నాలో ఉన్న రచయితను చూసి గర్వపడతా. వేటూరి గారి మరణం, సిరివెన్నెల అనారోగ్యం కారణంగా తెలుగు సినీ గేయ సాహిత్యం నిద్రావస్థలోకి వెళ్లిపోయింది. క్షణక్షణం లాంటి ప్రతిష్టాత్మక సినిమాలనే చేయమని రామ్ గోపాల్ వర్మ నాతో అనేవారు. కానీ నేను రాము మాట వినలేదు. నాకున్న కుటుంబ అవసరాలు, బాధ్యతల దృష్ట్యా నా దగ్గరికి వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించా. చౌకబారు సంస్థలతో సినిమాలు చేయవద్దని రాము సలహా ఇచ్చాడు. ఆయన సలహా ఆయనే ఆచరణలో పెట్టలేకపోయాడు. అపజయాలు ఎదురైనా ఇప్పటికీ ఆర్జీవి జీనియస్సే. రాజమౌళి స్థాయికి ఎవరూ అందుకోలేరు. రాజమౌళి తర్వాత నా ఆశలన్నీ కాంచీపైనే. నా అభిప్రాయాలు అతనితో బాగా కలుస్తాయి. కష్టం వచ్చినప్పుడు కూడా నాగార్జున నా చెయ్యి విడిచిపెట్టలేదు. ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞుణ్ణి. ఇలా ఇంకా ఎన్నో తన మనసులోని మాటలను, సంచలనం సృష్టించే విషయాలను బయట పెట్టారు కీరవాణి. ఇక్కడ కొన్ని అర్థం కాని మిస్టరీలుగా మిగిలిపోయిన విషయాలు ఏంటంటే, కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా రిటైర్ అయితా అన్నప్పుడు సంతోషపడిన ఆ కొద్ది మంది ఎవరు? సంగీత దర్శకుడు తమన్ని తిట్టాడా, పొగిడాడా అనే విషయం చాలా మందికి అర్థం కాలేదు. ఇక రామ్ గోపాల్ వర్మపై పెట్టిన ట్వీట్ రాము ట్వీట్ లాగానే చాలా మందికి అర్థం కానట్లు రాముపై ప్రశంసలు కురిపించారు. ఇక కీరవాణి చేసిన చౌకబారు నిర్మాణ సంస్థల పేర్లు బయట పెట్టలేదు. బుర్రలేని చాలా మంది దర్శకులతో పనిచేశారని చెప్పాడు. ఆ దర్శకులు ఎవరు అనే విషయం బయట పెట్టలేదు. వేటూరి, సిరివెన్నెల గారు లెజెండ్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడున్న గేయ రచయితలందరూ మరీ అంత పనికిరాని సాహిత్యాన్ని పాటలకు రాస్తున్నారా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కీరవానికి అంత పెద్ద కష్టం ఏమొచ్చింది, నాగార్జున కీరవానికి ఏం సహాయం చేశాడు అనే విషయం చెప్పలేదు. టాలీవుడ్ లో చాలా మంది దర్శకులకు బుర్రలేదని చెప్పడంతో దర్శకులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తానికి బాహుబలి 2 ద కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సంచలనం అవుతుందని అనుకుంటే అంతకంటే సంచలన విషయాలు వెల్లడించి టాలీవుడ్ కి షాక్ ఇచ్చారు కీరవాణి. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయని చెప్పక తప్పదు. కీరవాణి ఒకవేళ ఆత్మకథ కానీ రాస్తే ఇంకెన్ని సంచలన విషయాలు వెల్లడైతాయో అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.